రామాయణ గాథలో ప్రతి దశ గొత్త సందేశాన్ని అందిస్తుంది. రాముడు తన తండ్రి మాటకోసం అరణ్యానికి వెళ్తున్న సమయంలో ధర్మానికి మార్గం ఎలాంటిదో చూపిస్తాడు. ఈ ఎపిసోడ్లో మనం గంగానదికి చేరుకున్న రాముణ్ణి, నిషాదరాజు గుహుని భక్తిని చూస్తాం. స్నేహం, ఆత్మీయత, భక్తి ఎలా ఉండాలో ఈ కథభాగం చెబుతుంది. చివరకు రాముడు గుహుని వీడుతూ చిత్రకూట పర్వతాలకు చేరతాడు. ఇంక ఇలాంటి ఎపిసోడ్స్ ముందు ఇంకా మీకోసం వస్తున్నాయి. వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దశరథుడిచ్చిన మాటకు అయోధ్య నుండి బయలుదేరిన రాముడు, సీత, లక్ష్మణులు గంగానది తీరానికి చేరారు. వారు పర్వతాలను దాటి అడవుల్లో నడుచుకుంటూ ముందుకెళ్లారు. అక్కడ వారికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. నిషాదరాజు గుహుడు. గుహుడు చిన్న వనరాజ్యాన్ని పాలిస్తూ ధర్మాన్ని పాటించే నిపుణుడు. రాముణ్ణి చూశాక గుహుని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆర్యా, నా ఇంటికి స్వాగతం. మీకు సేవ చెయ్యాలని కలలుగొన్నాను అన్నాడు గుహుడు. గుహుని మాటల్లో భక్తి, ప్రేమ ఉప్పొంగిపొర్లాయి. అతడు రామునికి నీటితో కాళ్ళు కడిగి పూలు సమర్పించాడు. సీతామాతకు సురక్షితమైన గది సిద్ధం చేశాడు. లక్ష్మణునికి శస్త్రాలు నింపిన విశ్రాంతి స్థలం ఏర్పాటు చేశాడు. రాముడు గుహుని ఆతిథ్యాన్ని స్వీకరించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాడు. నీ భక్తిని నాకు ముద్రింపబడ్డాది గుహ అని రాముడు ప్రేమగా అన్నాడు. రాత్రంతా వారంతా గుహుని విందులో పాల్గొన్నారు. మరునాడు ఉదయం గుహుడు తాను రూపొందించిన పడవను గంగానదికి తీసుకొచ్చాడు. రాముడు, సీత, లక్ష్మణులు పడవ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గుహుడు రాముడి పాదాల మట్టిని తీసుకుని తన తలపై చల్లుకున్నాడు. మీ యాత్ర విజయవంతం కావాలి, ఆర్యా అని కళ్లలో నీరుతో పాటు చెప్పాడు. రాముడు నవ్వుతూ, నీ భక్తిని మరవలేమో అన్నాడు. వారు గంగానది దాటి అడవులవైపు ప్రయాణం కొనసాగించారు. కొద్ది రోజుల ప్రయాణం తర్వాత వారు చిత్రకూట పర్వతాల వద్దకు చేరుకున్నారు. ఈ ఎపిసోడ్ మనకు భక్తికి నిఖార్సైన నిర్వచనాన్ని చూపింది. గుహిణీ మనసులో ఉన్న నిజమైన ప్రేమ రాముని హృదయాన్ని తాకింది. రాముడు ప్రజలందరినీ ఒకేలా చూస్తాడన్న సత్యం మళ్లీ స్పష్టమయింది. ఇక ముందు ఎపిసోడ్లో చిత్రకూటలో జరిగిన కొత్త సంఘటనలు చూస్తాం. రామాయణంలోని ప్రతి అడుగు మనకు జీవన మార్గాన్ని చూపుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఆ సందేశమే. ఇప్పుడే ఈ ఛానల్ను లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.